अपवार होगा और अंग और उसकी सल्तनत को जला के राख कर देंगे। हमें హలో ఫ్రెండ్స్, ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు అని మనకందరికీ తెలుసు. అయితే ఈ రోజు చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. దాంతో పాటు పోయిన వారంలో రిలీజ్ అయిన తండేల్ మరియు విడామర్చి మూవీస్ ఇప్పటికీ థియేటర్ లో ఆడుతున్నాయి. అయితే ఈ రోజు మనం రిలీజ్ అయిన లైలా, కెప్టెన్ అమెరికా బ్రేవ్ వరల్డ్, చావా మూవీస్ లా మొదటి రోజు కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. తండేల్ మూవీ యొక్క 8వ రోజు కలెక్షన్ల గురించి, అదే విధంగా విడామర్చి మూవీ యొక్క 9వ రోజు కలెక్షన్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ రోజు రిలీజ్ అయిన మూవీస్ లలో మీకు ఏ మూవీ నచ్చింది కింద కామెంట్ చేయండి. మొదట మనం పోయిన వారం రిలీజ్ అయిన మూవీస్ ల గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఈ రోజు రిలీజ్ అయిన మూవీస్ ల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం తండేల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీని చందు ముండెట్టి గారు దర్శకత్వం వహించారు. ఇందులో నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు నటించారు. ఈ మూవీ 50 కోట్లతో నిర్మించబడింది మరియు ఆడియన్స్ ద్వారా ఈ మూవీకి మంచి ప్రేమ దొరికింది. అయితే ఈ మూవీ కలెక్షన్ల గురించి మాట్లాడితే ఈ మూవీ మొదటి రోజు 11,50,00,000 కలెక్షన్ చేసింది. అయితే ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో 36.35 crores సంపాదించింది. తండేల్ మూవీ మొదటి వారంలోనే 48.70 crores కలెక్షన్లు చేసింది. అయితే ఇప్పుడు ఈ మూవీ రెండో వారంలో అడుగు వేసింది. ఈ వారంలో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. దాని వల్ల ఈ మూవీకి స్క్రీనింగ్ అనేది కూడా కొంచెం తగ్గింది. తక్కువ స్క్రీనింగ్ దొరికిన తర్వాత కూడా ఈ మూవీ చాలా డీసెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ మూవీ 8వ రోజు 2,35 కోట్లు సంపాదించింది. దాని వల్ల ఈ మూవీ యొక్క నెట్ కలెక్షన్ 51.05 crores సంపాదించింది. ఇండియా వైజ్ గా గ్రాస్ కలెక్షన్ 59.30 crores సంపాదించింది. ఓవర్సీస్ లో ఈ మూవీ 10.35 crores సంపాదించింది. ఇండియా మరియు ఓవర్సీస్ నెట్ కలెక్షన్ అదే విధంగా గ్రాస్ కలెక్షన్ కలిపితే ఈ మూవీ మొత్తం 16.75 కోట్లు సంపాదించింది. ఈ మూవీ బడ్జెట్ 50 కోట్లు అయితే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 69.75 crores సంపాదించింది. ఈ మూవీ తన బడ్జెట్ కంటే ఎక్కువ కలెక్షన్లు చేసి ఈ వారంలో సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది. ఇప్పుడు మనం విడామర్చి గురించి మాట్లాడుకుందాం. తమిళ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన ఈ మూవీలో తలాజిత్ గారు నటించారు. అదే విధంగా త్రిష గారు నటించారు. యాక్షన్ మరియు థ్రిల్లర్ నిండుగా ఉన్న ఈ మూవీని ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి కలెక్షన్లు చేసి రికార్డు సృష్టించింది. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ యొక్క కలెక్షన్ల గురించి మాట్లాడితే ఈ మూవీ డే 1 26.10 crores సంపాదించింది. అదే విధంగా మొదటి వీకెండ్ లో ఈ మూవీ 62.25 crores సంపాదించింది. మొదటి వారంలో ఈ మూవీ 74.50 crores. ప్రస్తుతం ఈ మూవీ రెండో వారంలో అడుగుపెట్టింది. అయితే ఈ మూవీ యొక్క కలెక్షన్లు అసలు ఆగడం లేదు. ఈ మూవీ తన 9వ రోజు 2.45 crores సంపాదించింది. అయితే ఈ మూవీ యొక్క టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ 76.95 crores సంపాదించింది. అయితే ఈ మూవీ ఇండియన్ గ్రాస్ కలెక్షన్ 90.60 crores సంపాదించింది. అదే విధంగా ఈ మూవీ ఓవర్సీస్ లో 42.65 crores సంపాదించింది. అదే విధంగా ఈ మూవీ తెలంగాణ, ఒరిస్సా, కేరళ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో 14 కోట్లు సంపాదించింది. ఇండియన్ గ్రాస్ కలెక్షన్ ప్లస్ నెట్ కలెక్షన్ మరియు ఓవర్సీస్ కలెక్షన్లు కలిపితే ఈ మూవీ 148.70 కోట్లు సంపాదించింది. ఈ మూవీ బడ్జెట్ 150 కోట్లు అయితే ఈ మూవీ ఇప్పటి వరకు 148 కోట్లు సంపాదించింది. అయితే విడామర్చి కూడా ఈ వారంలో మంచిగా కలెక్షన్లు చేసి హిట్ మూవీగా పేరు సంపాదిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ రోజు రిలీజ్ అయిన లైలా మూవీ గురించి మాట్లాడుకుందాం. రామ్ నారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో విశ్వక్సేన్ గారు నటించారు. ఈ మూవీని కేవలం 35 crores తో తీశారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు మరియు ట్రైలర్ అందరికీ నచ్చింది. కానీ ఈ మూవీ యొక్క రివ్యూ కూడా చాలా బాగుంది. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ చాలా బాగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకు టికెట్ బుకింగ్స్ మరియు అడ్వాన్స్ బుకింగ్స్ తో ప్రకారం ఈ మూవీ 7 కోట్ల వరకు కలెక్షన్లు చేసింది. అయితే మిగతా కలెక్షన్ల బట్టి ఈ మూవీ 15 కోట్ల వరకు వసూలు చేయనుంది. బడ్జెట్ ప్రకారం ఈ మూవీ మంచిగానే కలెక్షన్లు చేస్తుంది. అయితే ఈ మూవీ మొదటి వారంలో ఎంత సంపాదిస్తుంది మరియు వరల్డ్ వైడ్ గా ఎంత సంపాదిస్తుంది అనేది మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు మనం బాలీవుడ్ మూవీ అయిన చావా మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా అన్ని భాషలలో రిలీజ్ అయింది. ఇది ఒక అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని లక్ష్మణ్ రొటేకర్ గారు తీశారు మరియు ఇందులో విక్కీ కౌశల్, రష్మిక మందన, అక్షయ్ ఖన్నా గారు నటించారు. ఈ మూవీని 130 కోట్లతో తీశారు. ఈ మూవీ యొక్క హైప్ వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీ యొక్క పాటలు రిలీజ్ అయ్యాయి. అయితే పాటలు కూడా అందరికి నచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్ భారీగానే పెరిగాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే ఈ మూవీ 14.7 crores సంపాదించింది. అయితే చావా మూవీ మార్నింగ్ నుంచి మహారాష్ట్రలో హౌస్ఫుల్ గా నడుస్తుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ భారీగానే వసూలు చేస్తుంది. ఈ రోజు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ 35 కోట్ల వరకు సంపాదిస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ ఎలా అనిపించింది? మీరు చూసారా లేదా కింద కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క బడ్జెట్ $180 million. దీన్ని మనం ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 1500 కోట్లు.
చెప్పినట్లు మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న ఈ మూవీ కాబట్టి ఈ మూవీ మీద హైప్ వేరే లెవెల్లో ఉంది. మార్వెల్ సూపర్ హీరో మూవీస్ లా చూసే వారందరికీ కూడా ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ మూవీ తర్వాత అవెంజర్స్ నుంచి ఇంకా 2 మూవీస్ రాబోతున్నాయి. వీటి గురించి తెలియాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. అయితే ఈ మూవీకి పోటుగా చావా మరియు మిగతా ఇండస్ట్రీలో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. దాని వల్ల గట్టిగా పోటీ వస్తుంది. కానీ ఈ మూవీ ఇండియా వైజ్ గా 15 కోట్ల కంటే ఎక్కువగా రాబోతనుంది. అయితే ఈ మూవీని మీరు చూసి ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ రోజు రిలీజ్ అయిన మూవీస్ లలో మీరు ఏ మూవీని చూసారు కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.